మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఈ యొక్క వీడియోలో మనం సంఘం యొక్క లక్షణాల గురించి లేకపోతే సంఘం యొక్క గుణాల గురించి మనం తెలుసుకుందాం. దీన్ని మనం ఇంగ్లీష్లో అట్రిబ్యూట్స్ ఆఫ్ ద చర్చ్ అని అంటాం అన్నమాట. అయితే క్రైస్తవులు యొక్క సంఘం గురించి చెప్పడానికి గురించి సంఘం యొక్క లక్షణాల గురించి చెప్పడానికి ఎన్నో పదాలు అనేవి ఉపయోగించడం జరిగింది అంతకుముందు. కాకపోతే 381వ సంవత్సరంలో క్రీస్తు శకం 381లో జరిగిన కాన్స్టాంటినోపుల్ చర్చిలో 4 పదాలు అనేవి సంఘం యొక్క నాయకులు సంఘం యొక్క లక్షణాల గురించి లేదా సంఘం యొక్క గుణాల గురించి చెప్పడానికి ఉపయోగించడం జరిగిందనమాట. అక్కడ 4 పదాల గురించి మనం తెలుసుకునే ముందు ఈ కాన్స్టాంటినోపుల్ చర్చ అంటే ఏంటో మనం ముందుగా తెలుసుకుందాం. 4వ శతాబ్దంలో ఈ యొక్క కాన్స్టాంటినోపుల్ చర్చ జరిగే సమయంలో లేకపోతే అంతకుముందు అవ్వచ్చు, దాని తర్వాత అవ్వచ్చు, ఆ రోజుల్లో జరిగే యొక్క తప్పుడు బోధల గురించి లేకపోతే సిద్ధాంతపరమైన యొక్క సమస్యల గురించి అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ఒక సిద్ధాంతం సరిగ్గా అర్థం కాకపోయిన సమయంలో ఈ యొక్క సంఘం నాయకులు అవ్వచ్చు, లేకపోతే సంఘం యొక్క పాస్టర్ అనేవాళ్ళు కూర్చొని దీని గురించి చర్చించి ఒక సరైన అండర్స్టాండింగ్కి లేక సరైన కంక్లూజన్కి వాళ్ళు వచ్చేవారనమాట. ఏదైతే తప్పో దాన్ని ఖండించి ఏదైతే సరైనదో అది సరైనది అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉండేవారు. అదేవిధంగా కాన్స్టాంటినోపుల్ చర్చలో కూడా ఈ యొక్క సంఘం యొక్క లక్షణాల గురించి చర్చించి సంఘానికి లక్షణాలని చెప్పడానికి 4 పదాలు అనేవి వాళ్ళు వాడడం జరిగింది. ఉదాహరణకు ఈ యొక్క కాన్స్టాంటినోపుల్ చర్చ దానికి ఉదాహరణకు అంతకుముందు ఒక చర్చ అనేది జరిగింది. దేని గురించి అంటే తత్వం గురించి, తర్వాత క్రీస్తు యొక్క దైవత్వం గురించి, ఇలాగా కొన్ని విషయాల సమస్యల గురించి చాలా చర్చలు అనేవి జరిగినాయి అన్నమాట. అందులో కాన్స్టాంటినోపుల్ చర్చ అనేది ఒకటి. అయితే 381లో జరిగిన యొక్క కాన్స్టాంటినోపుల్ చర్చ్లో సంఘం యొక్క లక్షణాల గురించి చెప్పడానికి 4 పదాలు వాడారు. ఆ పదాలు ఏంటంటే సంఘము అనేది ఒకటి, రెండవదిగా సంఘము అనేది పరిశుద్ధమైనది, మూడవదిగా సంఘం అనేది సార్వత్రికమైనది, నాలుగవదిగా సంఘము అనేది అపోస్తలుల బోధ మీద కట్టబడిందనమాట. మొట్టమొదటిగా సంఘం ఒకటి అనే దానికి అర్థం ఏంటో మనం చూద్దాం. సంఘం ఒకటి అనే పదానికి అర్థం ఏంటంటే సంఘం ఒక శరీరం. ఎలాగైతే మన యొక్క శరీరంలో శిరస్సు అనేది శరీరం అనేది ఉన్నదో ఆ విధంగా సంఘానికి శిరస్సు అనేది శరీరం అనేది ఉన్నదన్నమాట. శిరస్సు క్రీస్తు అయి ఉన్నాడు, శరీరం అనేది సంఘం అయి ఉందన్నమాట. క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు, సంఘము శరీరమై ఉన్నది. అదేవిధంగా క్రీస్తు అన్ని అవయవాలకు కూడా లేకపోతే క్రీస్తు శరీరానికి ఆధారమై ఉన్నాడని చెప్పేసి లేకపోతే మూలమై ఉన్నాడని చెప్పేసి బైబిల్ చెప్తూ ఉంది. అయితే సంఘం అనేది ఎలా ఒకటవుతుంది అని ఒకసారి మనం ఆలోచించినట్లయితే శరీరానికి ఒక శిరస్సు ఎలా అయితే ఉన్నదో అలాగే క్రీస్తు సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు కనుక సంఘానికి ఒకే శిరస్సు ఉంది. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ శిరస్సుకి అనుసంధానించబడి ఉన్నారని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తే అన్నిటికీ లేదా అందరికీ ఆధారము లేకపోతే మూలం అయి ఉన్నాడని చెప్పేసి కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ విషయాన్ని మనం యోహాను సువార్త 17వ అధ్యాయం 20-21వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. క్రీస్తు యాజకుడిగా లేదా మధ్యవర్తిగా చేస్తున్న ప్రార్థనలో మనం చూస్తూ ఉంటాం. ఆయన చేసిన ప్రార్థనలో ఏమని చెప్తాడంటే సంఘం యొక్క ఐక్యత కోసం లేకపోతే సంఘం ఒకటిగా ఉండాలని చెప్పేసి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు. అయితే మరియు మనం బైబిల్లో చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు కూడా సంఘం గురించి ఇలా అన్నారు. సంఘం ఒకటే, ఎందుకంటే సంఘానికి ఒకటే విశ్వాసం, ఒకే బాప్తిసం ఉంది కనుక. అదేవిధంగా పౌలు గారు ఇంకా ఎఫెసీ రాసిన పత్రికలో 4వ అధ్యాయం 4-6 వచనాల్లో సంఘం యొక్క ఏకత్వం గురించి కూడా ఆయన మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇందులో మనం ఇంకో విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ బ్యాప్టిజం. ఈ సంఘం ఒకటి ఎలా అవుతుందో దాని గురించి మనకు అర్థం అవ్వాలంటే ఈ యొక్క పరిశుద్ధాత్మ బ్యాప్టిజం గురించి మనం అర్థం చేసుకోవాలి. ఈ పరిశుద్ధాత్మ బ్యాప్టిజం అనేది మనుషులు చేసే పని కాదు, ఇది కేవలం దేవుని యొక్క పని అన్నమాట. దేవుడు ప్రతి ఒక్క విశ్వాసిని పరిశుద్ధాత్మతో బాప్తిజం ఇస్తాడు. ఎవరైతే ఒక వ్యక్తి యేసుప్రభుని నమ్మకుండా విశ్వసించకుండా ఉన్నప్పుడు అతడు అంధకారంలోనూ లేకపోతే సాతాను యొక్క రాజ్యంలో లేకపోతే సాతాను యొక్క అధికారంలో ఉన్నవాడు అనమాట. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తును నమ్ముకుంటారో ఒక వ్యక్తి ఎప్పుడైతే యేసుక్రీస్తుని నమ్ముతాడో అప్పుడు
దేవుడు అతన్ని పరిశుద్ధాత్మతో అతనికి పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఇస్తారనమాట. ఆ విధంగా పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మం పొందిన తర్వాత ఆ యొక్క ఆ యొక్క వ్యక్తి అవ్వచ్చు, ఆ యొక్క వ్యక్తి సంఘానిలోకి చేర్చబడతాడనమాట. ఈ యొక్క పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేది మనం రక్షించబడిన సమయంలో జరిగే పని. క్రీస్తు ఆయన శరీరంలో మనకు బాప్తిస్మం అనేది ఇవ్వడం జరిగిందనమాట. అయితే పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేది ఒక శరీరంగా మారి అన్ని రకాల మనుషులను ఒక్క శరీరంలో ఐక్యపరుస్తుంది. ఉదాహరణకు కొన్ని సంఘాలు మనం చూసినట్లయితే తెలుగు మాట్లాడేవారు, ఇంగ్లీష్ మాట్లాడేవారు, లేకపోతే హిందీ మాట్లాడేవారు, లేకపోతే తమిళ్ మాట్లాడేవారు అవ్వచ్చు. వీళ్ళందరూ ఈ ప్రజలందరూ ఎలా ఒకటవుతున్నారు? అసలు ఇది ఎలా సాధ్యపడుతుంది? ఈ యొక్క ఐక్యత్వం ఎలాగా వస్తుందని చెప్పేసి మనం ఆలోచించినట్లయితే, ఇది సాధారణంగా మనం అనుకున్నట్లుగా మన స్నేహితులతో భోజనం పంచుకోవడం అవ్వచ్చు, మన స్నేహితులతో బ్రేక్ఫాస్ట్ పంచుకోవడం అవ్వచ్చు. ఇటువంటి ఐక్యత కాదనమాట ఇక్కడ మాట్లాడే ఐక్యత వేరేది. అదేంటంటే ఇది క్రీస్తులో మరియు శరీరంలో ఒక్కటిగా ఉండే విడిచిపోనట్టి ఐక్యత్వం గురించి ఇక్కడ మాట్లాడుతోంది. గల్తీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం 28వ వచనం మనం చూసినట్లయితే, మనం ఎలా దేవుని పిల్లలమంటే ఎలా అని చెప్తామన్నాడు. ఎలా అంటే మనం క్రీస్తుని ధరించిన వారమై ఉన్నాం. అదేవిధంగా మనం ప్రాథమికంగా ఒకటై ఉన్నామన్నమాట. అయితే భేదాలు ప్రత్యేకతలు ఉన్నాయి. కాకపోతే పౌలు గారు ఎలా అంటారు ఏమనంటే, ఆ ప్రత్యేకతలు లేదా భేదాలు మనల్ని శరీరంలోనికి భాగంగా మారడానికి అర్హత మాత్రం కలిగించవన్నమాట. మనం ఎవరమైనా సరే, లేదా ఈ వీడియో చూస్తున్న ఎవరైనా సరే క్రీస్తు పరిశుద్ధాత్మ బాప్తిస్మంతో ఆయన బాప్తిస్మం అనేది ఇస్తాడు. ఇప్పుడు మనం సువార్తను అంగీకరించినప్పుడు ఇది ఒక అద్భుతమైన కార్యం అనమాట. ఇది మనం సాధించలేం, మనం చేసుకునే కార్యం కాదనమాట. అయితే మన పాపపు స్వభావంతో ఇంకా మనం వేటి ద్వారా అయినా సరే సంఘాన్ని ఒకటిగా మనం ఉంచలేం. దేవుడు మాత్రమే సంఘాన్ని ఒకటిగా ఉంచేది. మార్క్ డేవర్ అనే ఒక పాస్టర్ గారు ఏమంటారంటే, దేవుడు ఒక్కడే కాబట్టి సంఘం ఒకటే, అదేవిధంగా సంఘం ఒకటిగా ఉండాలని చెప్పేసి ఆయన అంటూ ఉంటాడు. అయితే సంఘానికి ఐక్యత అనేది ముఖ్యమైన లక్షణం అన్నమాట. ప్రభు భోజనం, లేకపోతే ప్రభు బల్లారాధనలో, లేకపోతే రొట్టె విరిచినప్పుడు, లేకపోతే ఇంకేమంటామంటే ప్రభు బల్ల, ఆ సమయంలో పాస్టర్ గారు చెప్తూ ఉంటారు ఏంటంటే, ఇది మనం క్రీస్తులో ఒకటి అని సూచిస్తుంది అనే ఒక పదాన్ని లేదా ఒక మాటలు ఆయన చెప్తూ ఉంటాడు. ప్రభు బలలో చేయవేసినప్పుడు మనం కేవలం మన కోసమే మనం ఆలోచించకూడదు. ప్రభు బల ఆరాధన అనేది కేవలం నువ్వు దేవుడు, లేకపోతే దేవుడు నువ్వు అనేది కాదనమాట. ఒకవేళ మీరు ఈ విధంగా అనుకుంటున్నట్లయితే అది ఎలా ఉంటుందంటే, పెళ్ళిలో కేవలం పెళ్లి కూతురు మాత్రమే పెళ్లి కొడుకు లేడు అనే విధంగా ఉంటుందన్నమాట. ఒకవేళ ప్రభు బలలో నీతో పాటు సంఘం గురించి కానీ ఆలోచించకుండా ఉన్నట్లయితే, ప్రభు భోజనంలో అసలైన ఉద్దేశం అనేది, లేకపోతే అసలైన స్వభావం అనేది మనం మర్చిపోతూ ఉన్నాం. ఈ ప్రభు బల సంఘం యొక్క ఐక్యతను జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రభు బల అనేది సంఘం యొక్క ఐక్యతను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. అదేవిధంగా బాప్తిస్మం అనేది కూడా సంఘం యొక్క ఐక్యతను స్పష్టంగా కనపరుస్తుంది అనమాట. బాప్తిస్మం తీసుకునే వ్యక్తి క్రీస్తు శరీరంలో భాగమవుతూ ఉన్నాడు. సంఘం దేవుని ఐక్యతను ప్రతిబింబించాలి. ఇది సంఘానికి తప్పనిసరిగా ఉండాల్సిన లక్షణం. కొంతమంది ఐక్యత కోసం కొంతమంది కార్యక్రమాలు, లేకపోతే కొన్ని సమావేశాలు ఏర్పాటు చేస్తారు, కానీ వీటి వల్ల ఐక్యత అనేది రాదు. చేసిన సమావేశాల్లో కూడా, లేదా కార్యక్రమాల్లో కూడా ఇంకా వర్గాలు, లేదా ఇంకా గుంపులు, ఇంకా వేరు భేదాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. కానీ ఈ యొక్క ఐక్యత గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, మన స్వభావం చేత మనం నిజమైన ఐక్యతను తేవలేం. ఇది ఐక్యతను తెచ్చేవాడు కేవలం దేవుడు మాత్రమే. సంఘానికి ఐక్యతను ఇచ్చేవాడు దేవుడు మాత్రమే. దేవుడు ఆల్రెడీ సంఘానికి ఐక్యతను ఇచ్చాడు, కానీ మనం చేయవలసింది ఏంటంటే దాన్ని మనం కాపాడుకోవాలి. కానీ మనం కాపాడుకోవాలని చెప్పేసి అన్నాం కదా, అది మన బాధ్యత అని అన్నాం కదా. కానీ నిజంగా ఆలోచించినట్లయితే అది ఆ ఐక్యతను కాపాడుకోవడం అనేది మనం చేయలేం, కానీ అది పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యం. అందుకే అవిశ్వాసులను మనం సభ్యులుగా చేర్చుకోం. మన సంఘంలో కేవలం రక్షించబడిన వాళ్ళు మాత్రమే సభ్యులుగా చేర్చుకుంటాం, కానీ సంఘంలో అవిశ్వాసులను మనం సంఘానికి సభ్యులుగా మనం చేర్చుకోం. ఎందుకంటే వారు ఐక్యతను భంగం చేస్తారు కాబట్టి.
దాన్ని వాళ్ళు కాపాడలేరు కాబట్టి. మనం ఒకే సత్యాన్ని విశ్వసిస్తూ, ఒకే సత్యాన్ని ప్రకటిస్తూ, ఒక ఒడంబడికలో బంధించబడి ఉన్నాం. ఇదే సంఘం యొక్క ఐక్యత్వం, లేకపోతే ఇదే సంఘం యొక్క ఏకత్వం. బైబిల్ బోధించే సంఘం ఒకటిగా ఉంటుంది. రెండవదిగా సంఘము పరిశుద్ధమైనది. ముందుగా మనకు తెలిసింది ఏంటంటే మన దేవుడు పరిశుద్ధుడు. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మనం పదే పదే చూసే పదం ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు అని చెప్పేసి అని. కాబట్టి సంఘం ఒకటే మరియు పరిశుద్ధమైనది. మన దేవుడు పరిశుద్ధుడు కనుక ఆ సంఘం దేవునిది కనుక సంఘం కూడా పరిశుద్ధమైనది అని చెప్పేసి వాక్యం చెప్తా ఉంది. మన అపోస్తుల కార్యగ్రంథము అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనంలో మనం చూసినట్లయితే సంఘం అనేది దేవుడు తన సొంత రక్తం చేత సంపాదించుకుందని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కూడా చూసినట్లయితే ఈ విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క విషయాన్ని మనం 5వ అధ్యాయంలో చూస్తాం. యేసుక్రీస్తు రక్తం ద్వారా శుద్ధి చేయబడిన వారు సార్వత్రిక సంఘంలోను స్థానిక సంఘంలోను భాగస్వాములు అవుతారు, లేకపోతే మెంబర్ అవుతారు అన్నమాట. సార్వత్రిక సంఘంలో కేవలం పరిశుద్ధులు మాత్రమే, అంటే నిజంగా రక్షించబడిన వాళ్ళు మాత్రమే ఉంటారు. కానీ స్థానిక సంఘంలో రక్షించబడిన వారు, అదేవిధంగా కొంతమంది అవిశ్వాసులు కూడా సంఘంలోకి వస్తూ ఉంటారన్నమాట. అయితే మనకి ఎలా తెలుస్తుంది ఎవరు నిజంగా రక్షించబడిన వాళ్ళు, ఎలా మనం వాళ్ళని సంఘంలోని సభ్యులుగా చేర్చుకోవాలంటే దేవుడు మనకు కొన్ని విషయాలు బైబిల్లో చెప్పడం జరిగింది. ఎవరైతే నిజంగా సువార్తను చెప్పగలరో, లేకపోతే సువార్తను అర్థం చేసుకొని సువార్త అంటే ఏంటో చెప్పగలరో అదొక లక్షణం ఏంటంటే రక్షించబడ్డారని చెప్పేసి అని. రెండోదిగా వాళ్ళ యొక్క సువార్త నమ్మిన తర్వాత వాళ్ళు వచ్చే ఫలాలు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు జీవించే విధానం, వాళ్ళు వచ్చిన మార్పు అవ్వచ్చు, అదొక లక్షణం మనం చూడగలం. మూడోదిగా వాళ్ళకి బాప్తిసం గురించి వాళ్ళకున్న ఆలోచన, లేకపోతే వాళ్ళకి అర్థమైన విధానం, ఈ విషయాల గురించి మనం వాళ్ళని అడిగినప్పుడు, లేకపోతే ఈ విషయాలు పరిశీలించినప్పుడు మనం చెప్పొచ్చు ఏంటంటే ఒక వ్యక్తి రక్షించబడ్డాడా లేదా అని చెప్పేసి అని. అయితే అసలు ఈ పరిశుద్ధత అంటే ఏంటి అని మనం చూసినట్లయితే, ఈ పరిశుద్ధత అనేది బాహ్య సంబంధం అనేది కాదు, మనం బయటకు చూపించుకునేది కాదు. ఎందుకు ఈ మాట అన్నంటే చాలామంది అంటూ ఉంటారు, అంతకుముందు నేను దొంగతనం చేసేవాడినండి, ఇప్పుడు దొంగతనం చేయట్లేదు, నేను పరిశుద్ధపరచబడ్డాను, నేను పరిశుద్ధుడిని. అంతకుముందు నేను తాగేవాడినండి, ఇప్పుడు తాగట్లేదు, నేను పరిశుద్ధుడిని. అంతకుముందు నేను ఆ తప్పు చేసేవాడిని, ఇప్పుడు తప్పు చేయట్లేదు, నేను పరిశుద్ధుని అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. కానీ ఈ పరిశుద్ధత అనేది బాహ్య సంబంధం కాదు, కానీ ఇది క్రీస్తు ఆపాదించిన నీతి, లేకపోతే ఇది క్రీస్తు మనకి ఇచ్చినదన్నమాట. ఇది క్రీస్తు ఆపాదించిన నీతిని పొందిన వారు దేవుని దృష్టికి పరిశుద్ధులుగా ఉంటారని చెప్పేసి మనం చూస్తున్నాం. వారు పరిశుద్ధులుగా చేయబడి ఆత్మ ద్వారా పునర్జన్మ పొందినవారు. మనం సంఘం పరిశుద్ధత గురించి శ్రద్ధ చూపితే సంఘాన్ని పరిశుద్ధంగా ఉంచేందుకు పునర్జన్మ, లేకపోతే రక్షించబడిన వారిని మాత్రమే సంఘంలోనికి చేర్చేలా సంఘ ద్వారాన్ని సంకుచితంగా ఉంచేందుకు ప్రయత్నించాలి. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం, లేకపోతే ఇంకా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో సంఘం గురించి మనం చూస్తాం. సంఘాన్ని పరిశుద్ధంగా ఉంచేందుకు ఒకే ఒక మార్గం ఉందన్నమాట. అదేంటంటే రక్షించబడిన వాళ్ళని మాత్రమే సంఘంలో సభ్యులుగా చేర్చుకోవడం. చాలామంది అనుకుంటారు మన పాస్టర్ గారు పరిశుద్ధుడు, లేకపోతే మన పాస్టర్ గారు మంచిగా వాక్యం చెప్తూ ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడు కనుక సంఘం కూడా పరిశుద్ధమైనదిగా ఉంటుంది, సంఘం కూడా మంచిగా ఉంటుంది అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. సంఘాన్ని పరిశుద్ధంగా చేసేది మన పాస్టర్ గారు కాదు, సంఘ సేవకుడు లేకపోతే నాయకుడు కాదు. వీళ్ళు సంఘానికి పరిశుద్ధతను తీసుకురాలేరన్నమాట. కేవలం రక్షించబడిన వారు మాత్రమే సంఘ సభ్యుడు కావడం వలన సంఘాన్ని పరిశుద్ధంగా ఉంచగలం. ఈ పరిశుద్ధత అనేది మనది కాదు, ఆ పరిశుద్ధత క్రీస్తు ద్వారా మనకు ఇవ్వబడిన ఈ పరిశుద్ధత క్రీస్తుది. అదేవిధంగా ఇది మనకు క్రీస్తు ద్వారా మనకు ఇవ్వబడింది అన్నమాట. మూడవదిగా సంఘం సార్వత్రికమైనది. దీని ఇంగ్లీష్లో క్యాథలిక్ అంటాం అన్నమాట. సాధారణంగా క్యాథలిక్ అంటే అందరికి గుర్తొచ్చేది ఏంటంటే రోమన్ క్యాథలిక్ సంఘం అని. కానీ ఇక్కడ క్యాథలిక్ అంటే దాని యొక్క పదానికి అర్థం అది కాదండి. క్యాథలిక్ అంటే సార్వత్రికమైనది అంటే అర్థం ఏంటంటే ఇది అన్ని రకాల ప్రజల గురించి, లేకపోతే అన్ని భాషల గురించి, లేదా అన్ని ప్రాంతాల గురించి, లేకపోతే కలిసి ఏర్పడినది అని చెప్తుందన్నమాట.
ఇంగ్లీష్లో ఏమంటామంటే ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్, టంగ్స్ అండ్ ప్లేసెస్. సంఘం ఒక వర్గం లేదా ఒక సమూహం లేదా ఆ, ఒక ఒక భాష ప్రజల ద్వారా లేకపోతే ఒక ప్రాంత ప్రజల ద్వారా ఏర్పడింది కాదు. సంఘం అనేది సార్వత్రికమైనది. అయితే మనకి ఎలా తెలుసు సంఘం సార్వత్రికమైనది అని మనం ఆలోచించినట్లయితే, గత కాలంలో ఒక సిద్ధాంతాన్ని లేదా ఒక విషయాన్ని గత కాలంలో ఒక సిద్ధాంతాన్ని అన్ని సంఘాలు అంగీకరించినప్పుడు దాన్ని విశ్వవ్యాప్త బోధగా పిలిచేవారు. అయితే ఎవరో ఒకరు దాన్ని అంగీకరించి తమ సంఘ బోధ అని ప్రకటించడం ద్వారా అది నిజమవుదన్నమాట. అది నిజంగా బోధ కావాలంటే సంఘం విశ్వవ్యాప్తంగా దాన్ని అంగీకరించాలి. ఒక బోధను ఇది భారతదేశానికి లేకపోతే అమెరికాకు చెందిందని మనం చెప్పలేం. అది విశ్వవ్యాప్తంగా సంఘం అంగీకరించిందేనా అనే దాన్ని పరిశీలించాలి. ఎందుకు అంటే సంఘం ఒక వర్గానికి చెందింది కాదు, లేకపోతే ఒక ప్రాంతానికి చెందింది కాదు, లేకపోతే కొంతమంది ప్రజలకు మాత్రమే ఒక భాషకు మాత్రమే చెందింది కాదు. సంఘాన్ని విశ్వవ్యాప్తంగా చేసేది ఏంటి అంటే అది కేవలం సువార్త మాత్రమే. ఇది అపోస్తలుల బోధ, తండ్రి కుమార పరిశుద్ధాత్మనందు నమ్మకం, ఒకే విశ్వాసం, ఒకే సత్యబోధ. మనం దీన్ని నమ్మినప్పుడే సంఘం నిజమైన విశ్వవ్యాప్త సంఘంగా పిలువబడుతుంది అన్నమాట. 4వదిగా అపోస్తలుల సంబంధమైన లేకపోతే సంఘం అనేది అపోస్తలుల బోధ యందు కట్టబడింది. దీన్ని మనం ఇంగ్లీష్లో అపోస్తలిక్ అంటాం. చర్చ్ ఇస్ అపోస్తలిక్. ఈ సంఘం అనేది అపోస్తలుల పునాది ద్వారా కట్టబడిందని ఎందుకు అన్నామంటే, ఇది మనం బైబిల్లో చూస్తున్నాం కనుక, బైబిల్ దీని గురించి చెప్తుంది కనుక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసినట్లయితే మనకి ఆ విషయం గురించి అర్థమవుతూ ఉంటుంది. అయితే సాధారణంగా మనం పరిశీలించినట్లయితే సంఘాన్ని బిల్డింగ్తో పోల్చారు. సంఘాన్ని బిల్డింగ్తో పోల్చడం జరిగింది. సాధారణంగా మనం చూసినట్లయితే బిల్డింగ్కి పునాది అనేది కేవలం ఒకసారి మాత్రమే వేస్తారు. 2-3 సార్లు పునాది అనేది వేయరు కదా. ఒక బిల్డింగ్ కడుతున్నారంటే కేవలం ఒకసారి మాత్రమే పునాది అనేది వేస్తూ ఉంటారు. అదేవిధంగా సంఘం కట్టబడినప్పుడు పునాది వేసింది ఎవరు, లేదా పునాదులుగా ఉన్నది ఎవరంటే అపోస్తలులు. సంఘం అనేది అపోస్తలులు మరియు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడింది లేదా నిర్మించబడింది. దానికి మూలం లేదా మూలస్తంభం ఏంటంటే ఎవరంటే కేవలం యేసుక్రీస్తు మాత్రమే. ఆ కాలం ఇంకా గతించినప్పటికీ కూడా ఆ అపోస్తలుల బోధలు ఇంకా మన మధ్య నిలిచాయి. మనం అపోస్తలుల బోధ నుండి దూరంగా పోతే మనం నిజమైన బిబ్లికల్ సంఘానికి మనం భాగం అవడం లేదనమాట. ఒకవేళ అపోస్తలుల బోధలు చేసిన బోధలు ఒకవేళ మీరు వెళ్తున్న సంఘం నమ్మట్లేదు అనుకోండి, మీది నిజమైన బైబిల్ చెప్పే సంఘం కాదు, మీది బిబ్లికల్ సంఘం కాదని చెప్పేసి యొక్క అర్థం అన్నమాట. అపోస్తలులు పునాదులుగా ఉన్నారు. దేవుడు వారిని అలా ఉపయోగించుకున్నాడు. వాళ్ళు సువార్త విషయంలోనూ సంఘం విషయంలో కూడా వాళ్ళు పునాది వేయడం జరిగింది. అపోస్తలుల బోధే నిజమైన సంఘపు పునాదిగా ఉంది. అపోస్తలుల కార్యగ్రంథము 2వ అధ్యాయం 42వ వచనంలో ఇలా ఉంది: క్రైస్తవులు అపోస్తలుల బోధకు పట్టుబడిన వారై ఉన్నారు, సమర్పించుకున్న వారై అంకితమైన వారై ఉన్నారని చెప్పేసి చెప్తా ఉంది. ఏ సంఘం అయితే అపోస్తలుల బోధను పరిగణలోనికి తీసుకోకుండా లేదా దాన్ని అంగీకరించకుండా ఉంటుందో అది పడిపోతుంది, మరియు అది బిబ్లికల్ సంఘమే కాదని చెప్పేసి అర్థమవుతుంది మనకి ఇక్కడ. ఎందుకంటే అపోస్తలులు దానికి సాక్షులుగా ఉన్నారు కాబట్టి, వారి బోధే సంఘపు పునాది కనుక. ఇది ఒక ప్రాంతంలో మాత్రమే కాదు, ఇది విశ్వవ్యాప్తంగా ఇది విశ్వవ్యాప్తంగా ఉందన్నమాట. మనం ఈ బోధన పట్టుకుని ఉండాలి. ఇది శతాబ్దాల నుండి వచ్చింది. ఇది క్రొత్త సువార్త కాదు. ఒకవేళ మీ సంఘం బోధ మరియు అపోస్తలుల బోధ ఒకే దాటిలో లేదా ఒకే మార్గంలో లేకపోతే మీరు బిబ్లికల్ సంఘంలో లేరు. అయితే ఈ విషయాలు నా జీవితంలో లేకపోతే మన జీవితంలో ఎలా ఉపయోగపడతాయి అని మనం ఆలోచించినట్లయితే, మీరు సంఘ సభ్యుడిగా చేసే ఏ పని అయినా సరే అది సంఘం యొక్క ఏకత్వం కోసం ఉపయోగపడకపోతే, లేదా అది సంఘాన్ని హాని పెడుతుంటే మీరు దేవుని సంఘాన్ని హాని చేస్తున్నారు మరియు సంఘం యొక్క ప్రాథమిక స్వభావానికి వ్యతిరేకంగా పోతున్నారని చెప్పేసి మనం తెలుసుకోవాలి. సంఘం ఒకటే సంఘం ఒకటే అనే సిద్ధాంతం అనేది మనం పాపం లేకపోతే ద్వేషం లేకపోతే గాసిప్ అవ్వచ్చు,
వీటి వీటితో పోరాడడానికి మనం సహాయపడుతుందన్నమాట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చెప్పినట్లుగా సంఘం ఒక్క శరీరం మరియు ఒకటే అయి ఉంది మరియు పరిశుద్ధమైనది. మనం పాప జీవితాన్ని కానీ లేకపోతే పశ్చాత్తాపం లేని జీవితాన్ని కానీ గడుపుతూ ఉంటే లేకపోతే మనం ఆత్మలో మాత్రమే మన యొక్క ఆత్మను మాత్రం నష్టపెట్టడం లేదు, కానీ మనం చర్చ్ని కూడా లేదా సంఘానికి కూడా హాని చేస్తూ ఉన్నాం. సంఘాన్ని మనం మురికి చేస్తూ ఉన్నాం. మనం ఎప్పుడు చెట్టు నుంచి వేరుపడిన కొమ్మలా కాకుండా చెట్టులో భాగమై ఉండాలన్నమాట. అదేవిధంగా పాపాన్ని చేస్తున్నప్పుడు మనం ఆలోచించాలి ఏంటంటే, మన యొక్క ఆలోచన ఉండాల్సిన ఏంటంటే, మనం పాపం చేయడం వల్ల సంఘానికి ఎలా ప్రభావం చూపుతుంది అని మన ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సంఘం పరిశుద్ధమైనది కనుక, మరియు సంఘ సభ్యులు కూడా పరిశుద్ధంగా జీవించాలి. అదేవిధంగా ఇతరులు కూడా పరిశుద్ధంగా జీవించడానికి సహాయపడాలి. మరియు సంఘం సార్వత్రికమైనది. ప్రారంభ లేదా మొదటి శతాబ్దంలో ఉన్న సంఘం ఆశ్రయించని లేకపోతే అనుసరించని బోధన ఏమన్నా మనం ఒకవేళ స్వీకరిస్తున్నట్లయితే, దాన్ని నమ్ముతున్నట్లయితే దాన్ని మనం విడిచిపెట్టేయాలి. ఎందుకంటే ప్రారంభంలో మొదటి శతాబ్దంలో మొదటి శతాబ్దపు బోధ అవ్వచ్చు, లేకపోతే అపోస్తులు చెప్పిన బోధ అవ్వచ్చు, అది సంఘానికి పునాదిగా ఉంది కనుక దాన్ని మాత్రమే నమ్మాలి, దాన్ని మాత్రం మనం ఒప్పుకోవాలి. మరియు ప్రతి సంఘ సభ్యుడు అపోస్తుల బోధలో స్థిరంగా ఉండేలా, దానిలో బలంగా నిలబడేలా ఒక్కరికొకరు సహాయపడాలి, కృషి చేయాలన్నమాట. ఆఖరుగా 1 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఇలా ఉంది: ప్రతి సభ్యుడిని ఆత్మీయంగా బైబిల్ సత్యాలతో సిద్ధపరచడానికి సంఘం నిరంతరం శ్రమించాలి.